హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనకు అమ్మవారికి నైవేద్యంగా పూర్ణం బూరెలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూస్తున్నా చూడండి. ముందుగా 1 కప్ వరకు మినపప్పు, అదేవిధంగా 2 గ్లాసుల వరకు బియ్యం తీసుకొని వీటిని శుభ్రంగా క్లీన్ చేసి ఒక 4 అవర్స్ ముందు నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత అదేవిధంగా 1 కప్ వరకు శనగపప్పు కూడా నానబెట్టుకోవాలి. ఇవి పూర్తిగా నానిపోయిన తర్వాత మినపప్పు అదేవిధంగా బియ్యం పూర్తిగా మిక్సీ పట్టుకోవాలండి. బియ్యం అనేది కాస్త పరగ్గా, మినపప్పు అనేది కాస్త మెత్తగా పట్టుకొని ఇవి రెండు మిక్సీ చేసి 1 అవర్ పక్కన పెట్టేయాలండి. మూత పెట్టేసి ఈలోపు మనకు శనగపప్పు కూడా కుక్కర్లో వేసుకొని మెత్తగా ఉడికించుకొని ఈ విధంగా వాటర్ లేకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో 1 కప్ వరకు బెల్లం తీసుకొని బెల్లం అనేది పూర్తిగా కరిగించుకొని నురగ వచ్చిన తర్వాత ఈ ముందుగా మిక్సీ పట్టుకున్న పూర్ణాన్ని వేసుకొని కలుపుకొని కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకొని పూర్ణం అనేది దగ్గర పడేంత వరకు తీసుకొని బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు ముందుగా మిక్సీ పట్టుకున్న బియ్యం పిండిలో దీన్ని ముంచి ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ సరిపోయేంత వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇప్పుడు మనం చిన్న చిన్న పూర్ణం బూరెల్లాగా వేసుకోవాలండి. వీటిని 3 to 4 minutes డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలండి. అంతేనండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్